హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డు యొక్క వ్యాలిడిటీని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. అది మీ ఆధార్ కార్డ్ అనే కాదు, ఎవరిదైనా సరే, ఏ ఒక్కరి ఆధార్ కార్డ్ అయినా సరే వ్యాలిడిటీని ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో అందుకు సంబంధించి ప్రాసెస్ ఏంటి, ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో చూసేయచ్చు. అందుకోసం మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో myAadhar.uidai అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. చూడండి, ఇక్కడ myAadhar.uidai అని చెప్పి టైప్ చేసి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా పేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ని చూసారు కదా, ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇక్కడ చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పింది కదా, వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పింది. ఇదే ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎవరి దగ్గరైనా ఆధార్ ప్రూఫ్ తీసుకున్నట్లయితే వారి యొక్క ఆధార్ యొక్క వ్యాలిడిటీని చెక్ చేయాలనుకున్నా చెక్ చేసుకోవచ్చు. అసలు ఆధార్ కార్డు ఉందా లేదా, ఇంకా ఆధార్ యొక్క నెంబరు కరెక్టా కాదా అనేది కూడా ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఇక్కడ నుంచి మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది ఎలాగనేది కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం ఏం చేస్తారంటే, ఇది మనకి ఇలా పేజ్ ఉంది కదా, ఈ వెబ్సైట్ వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పింది కదా, ఈ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం కిందకు స్క్రోల్ చేయాలి. కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అయితే ఇక్కడ చూడండి, కింద చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంది. క్లిక్ హియర్ టు వ్యాలిడేట్ ది స్టేటస్ ఆఫ్ ఆధార్ అని చెప్పింది కదా, ఈ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. మై ఆధార్ అని చెప్పింది, చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని చెప్పింది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్ చెక్ చేయాలనుకుంటే మీ ఆధార్ నెంబర్కి ఎంటర్ చేయాలి. లేదు ఇంకెవరిదన్నా చెక్ చేయాలనుకుంటే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను నా డీటెయిల్స్ ప్రెస్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చింది పేజ్. చూడండి, పైన ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది. ఆధార్ నెంబర్ ఉండి పక్కన ఎగ్జిట్స్ అని చెప్పి ఉంది. ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చెప్పి కూడా ఉంది కింద, ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో కింద ఏజ్ బ్యాండ్ అని ఉంది. ఏజ్ బ్యాండ్ అంటే ఎగ్జాక్ట్ ఏజ్ అయితే కనిపించదు, కానీ ఎంతవరకు నుంచి ఎంతవరకు అంటే ఆ మధ్యలో ఎన్ని ఇయర్స్ మధ్యలో ఉంది అని చెప్పేసి అయితే చూపించుద్ది. తర్వాత జెండర్ అనేది ఉంది. జెండర్ తర్వాత కింద చూసినట్లయితే స్టేటు, ఏ స్టేటు అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా ఆధార్ని చెక్ చేయాలి అంటే వారి యొక్క ఆధార్ నెంబర్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఈ రకంగా మీరు వారి యొక్క ఆధార్ కార్డ్ ఉందా లేదా, అది కరెక్టా కాదా, ప్రెజెంట్ ఎగ్జిటా లేదా అని చెప్పేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఎవరిదైనా ఆధార్ యొక్క వ్యాలిడిటీ ఉందా లేదా, వారి డీటెయిల్స్ ఏంటి అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.